అందరికీ నమస్కారం. నాగర్కల్ నియోజకవర్గంలో గత 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతుర్రు బీఆర్ఎస్ నాయకులు. అసలు అవినీతికి అవినీతి తెచ్చిందే బీఆర్ఎస్ నాగర్ కర్నూల్‌ల. ఇప్పుడు అవినీతి కాంగ్రెస్ వాళ్ళు చేసిరని ఆధారం లేని మాటలు మాట్లాడుతుర్రు. గతంలో కొల్లాపూర్ ఎక్స్ రోడ్ల 3 ఎకరాల భూమి పుల్లారెడ్డి మధ్యలో బాలాజీ స్వీట్ హౌస్ బాలకృష్ణ మధ్యలో పంచాయతీ అయింది. అసలు ఆ పంచాయతీకి బాలకృష్ణ భూమిని అప్పనంగా తీసుకున్నది ఎవరు? మీ బీఆర్ఎస్ నాయకులే కదా. 3 ఎకరాల భూమి వాడిని బెదిరించి తీసి ఇలా గాయత్రి హాస్పిటల్ నిర్మించిన దాని ముందల 3 ఎకరాల భూమి ఎవరు కొట్టేసిండ్రు? మీరే కదా. మళ్ళా అదేమన్నా కాంగ్రెస్ వాళ్ళు చేసిరా? మీ బీఆర్ఎస్ తెచ్చిన ప్రూఫ్తో సహా ఉంది. అది అంతా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. తెల్కపల్లిలా మాజీ జెడ్పీటీసీ సభ్యులు నరేందర్ రెడ్డి అని ఉండే పెద్దూరు. నరేందర్ రెడ్డి గౌరారంకి మల్లయ్యది భూమి 3 గుంటలు 7 గుంటల భూమి అప్పనంగా కొట్టేసిండు. 2 కోట్ల రూపాయలు. గౌరారం మల్లయ్య గుండె వలిగి చనిపోయిండు ఆ భూమి పోయిందని. అది లోకమంతా తెలుసు. మేము కూడా పోయి కొట్లాడినాం. మీ గవర్నమెంట్ ఉన్నది, దౌర్జన్యం చేసిర్రు, ఆడ షెటర్లు వేసిర్రు. షెటర్లు అన్నీ ఒక్కొక్కరు షెటర్ ఎంత కమ్ముకున్నావు నువ్వు? ఆ రోజు 3 కోట్ల అవినీతి జరిగింది. ఆ రోజు మేము పోయి ధర్నా చేసినాం, లుల్లు పెట్టినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఆ రోజు ఎవరైనా దేకినరా మమ్మల్ని దేకినరా? ఆ రోజు ఇట్లాంటివి ఎన్నో ఉండయి. చాలా అవినీతి చేసిన వాళ్ళు మీ బీఆర్ఎస్ల పార్టీలో ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి ఒక్కడే చెప్తున్నా, నువ్వు ఏదన్నా చెయ్యి, ప్రజల కొరకు కొట్లాడు, ప్రభుత్వం మీద కొట్లాడు, వ్యక్తిగతంగా రాకు. వ్యక్తిగతంగా వస్తే ఎన్నో ఉన్నాయి మాకు కూడా మీ మీద. మేము కూడా అన్నీ తీస్తాం. నువ్వు చేసినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఆధారాలతో సహా చెప్పగల శక్తి కూడా మాకుంది. కానీ నువ్వు ఓడిపోయినావు, నువ్వు తప్పు చేసినందుకు ఓడిపోయినావు అని మేము ఊరుకున్నాం. మళ్ళీ గెలికినారనుకోండి, ఇక చాలా ఉండే ఆధారాలు మా దగ్గర తీసి చెప్తాం. మేము కూడా మీ నాయకులకు చెప్పండి, ఆధారాలు లేని మాటలు మాట్లాడద్దు. మాట్లాడితే కబడ్దార్, మంచిగా ఉండదు. అంతే.